నాకెందుకు ఈ విషాదం వచ్చింది, నేనెందుకు ఇట్లా బాధపడుతున్నాను అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరు ఈ విషాదం వచ్చిందంటే దాన్ని హ్యాపీగా అంగీకరించాలి. అంటే ఎలా తీసుకోవాలంటే దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు నా గమ్యము విషాదం నుంచి తయారయ్యింది అంటే నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానంలోకి రావాలని నాకు ఉంది కాబట్టే నా జీవితంలో ఆ విషాదం జరిగింది. ఆ విషాదం ఒక్కదాంతో ఆగకుండా రెండోది వచ్చింది నా లైఫ్లో. రెండోది వచ్చినప్పుడు అక్కడ సెకండ్ సక్సెస్ వచ్చింది నాకు. అంటే మనం ఏం చేయాలంటే ఏ బాధ ఏ కష్టం ఏదొచ్చినా కూడా భయపడవద్దు. అక్కడ ఏంటంటే ఆలోచించాలి, ఇది ఎందుకు వచ్చింది, నాకు ఏదో నేర్పియడానికే, ఇది ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడానికే నా ముందుకు వచ్చింది, ఇక్కడ నేను ఏం నేర్చుకోవాలి అంటే అర్జునుడు అక్కడ ఏమైపోతాడంటే అర్థం కాదు, అంటే డైనమాలో పడిపోతాడు. నేను యుద్ధం చేద్దామంటేనేమో నన్ను పరికించి చూడమన్నాడు, నా స్వీట్ థింగ్స్ అన్నీ గుర్తు చేస్తాడు, బ్యాడ్ థింగ్స్ అన్నీ గుర్తు చేస్తాడు. అన్నీ చేసినాక అడుగుతాడనమాట, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి అక్కడ రథంలో కూర్చుండిపోతాడు. ఇంకా నేను ఈ యుద్ధం చేయలేను, నన్ను ఎవరైనా యుద్ధం నాతో ఫైట్ చేయడానికి వచ్చినా నేను అన్నీ వదిలేస్తా, వీళ్ళంతా నా వాళ్ళని నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి విషాదంతో ఉండిపోయారు.